మీరు రెండు రాష్ట్రాల గురించి అవగాహన ఉన్న వ్యక్తి, గడిచిన 20 సంవత్సరాలుగా ఎంతో దగ్గరగా చూసిన పరిస్థితి ఉంది. 2014లో విభజన సమయంలో కేంద్రం మిమ్మల్ని మీ సలహాలు, మీ ఆలోచనలను కొంత స్వీకరించి ఉంటే బాగుండేది, ఇంకొంత మిమ్మల్ని ఉపయోగపెట్టుకుని ఉంటే బాగుండేది అని అనిపించిందండి విభజన కాలంలో? ఇప్పుడు ఇవన్నీ రాజకీయమైన అంశాలు. ఒక అంశం చాలా రాజకీయంగా ఒక బలమైన అంశంగా రూపొందినప్పుడు నిర్ణయాలు వాళ్ళు చేసుకుంటారు. ఓకే, మనం చెప్పేంత చెప్పాము, వినడానికి వారు ప్రయత్నం చేశారు. ఓకే, ఉదాహరణకి పరిష్కారం ఏంటన్నది ఇప్పుడు ఈవేళ వచ్చినంత మేరకు తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నిర్దిష్టంగా కొన్ని వచ్చినాయంటే, తెలంగాణకి మౌలిక సదుపాయాలు, విద్యుత్ ప్లాంట్లు, ఆంధ్రప్రదేశ్ కిందకి మనం అనుకున్న అంశాలు వచ్చినాయంటే అవన్నీ కూడా నేను ఆనాడు ప్రతిపాదించి ఆనాడు చట్టంలో ప్రవేశపెట్టడం కానీ, లేకపోతే అసెంబ్లీలో మాట్లాడడం కానీ, వారితో కూర్చొని మాట్లాడడం కానీ, అన్ని పార్టీలతో కూర్చొని చర్చించడం. ఈనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేను రెండో కంటి తెలియకుండా అహ్మదాబాద్ వెళ్ళి ఆయనతో కూర్చుని ఆయనకి వివరించాను. ఈనాటి ఆర్థిక మంత్రితో కూర్చున్నాను, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, పార్లమెంటు హౌస్లో కూర్చున్నాం. ఆనాటి ప్రధానమంత్రితో కూర్చున్నాను, సోనియా గాంధీ గారితో కూర్చున్నాను, ఈనాటి రాష్ట్రపతితో కూర్చున్నాను, ఈ దేశంలో మహామౌలందరితో కూర్చుని వాళ్ళందరికీ వివరాలు, ఎల్కే అద్వానీ గారితో కూర్చున్నాను. తెలుగు వారందరికీ గర్వకారణమైన విషయం ఇది. అట్లాగే మన రాష్ట్రానికి చెందినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు వెంకయ్యనాయుడు గారితో కూర్చున్నాను. జయరాం రమేష్ ఆనాడు కీలక పాత్ర వహిస్తున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఈ విషయంలో, ఆయనతో కూర్చున్నాను. అందరితో కూర్చుని కొన్ని సాధించాం. కానీ అన్ని మనం అనుకుంటే జరిగితే మరి అధికారం వాళ్ళది కదా, ప్రజలు ఇచ్చింది వాళ్ళకి కదా, మనం అది కూడా గమనించాలి కదా. ఇప్పుడు అసెంబ్లీలో ప్రజల మద్దతు ప్రకారం ముఖ్యమంత్రి వస్తారు, దేశంలో ఎంపీల మద్దతు ప్రకారం ప్రధానమంత్రి వస్తారు. మీరు నేను బయటకు వచ్చి మీరు ఎంత విజ్ఞత ఉందని మీరు అనుకున్నా కూడా, మీరు ఎంత నిజాయితీ ఉన్నా కూడా, మీరు కూర్చుని ఇలాగే చేయండి అని మీరు శాసించలేరు కదా. నా దృష్టిలో ఒక్క ఎంపీ కూడా లేకుండా ఈ దేశంలో నేను చెప్పిన మాటలు విని ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ ఎన్నో మార్పులు తీసుకొచ్చినాయి. ఈ దేశంలో 3 రాజ్యాంగ సవరణలు వచ్చినాయి కేవలం నా నోటి మాట మీద నేను చేసిన ప్రయత్నం. అలాగే ఒక 6-7 మౌలికమైన చట్టాలు వచ్చినాయి ఈ దేశంలో. ఒక 3-4 మౌలికమైన విధానాల మార్పు. మన రైస్ ఎక్స్పోర్ట్ని అలౌ చేయడం దగ్గర నుంచి అదివరకు రైస్ ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారు మూర్ఖంగా. నేను గట్టిగా పోరాడితే రైస్ ఎక్స్పోర్ట్ అలౌ చేస్తే భారతదేశం ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద ఎక్స్పోర్టర్ రైస్కి. అట్లాగే 2G స్పెక్ట్రమ్ లైసెన్స్లు క్యాన్సిల్ అవ్వడం దగ్గర నుంచి నేను చేసిన పోరాటం వల్ల వచ్చినాయి. కాబట్టి ఒక రకంగా నేను అనుకోవటం, ప్రజల మద్దతు ఏమాత్రం ఎన్నికల రూపంలో లేకున్నా కూడా నా మాటకి 2 పార్టీల వాళ్ళు గత 20 ఏళ్ళు విలువ ఇచ్చారు కాబట్టి జాతీయ స్థాయిలో ఇన్ని మార్పులు సాధ్యమైనాయి. కాబట్టి ఆ విషయంలో వారిని తప్పడానికి ఆధారం లేదు. రాజకీయ పరిస్థితులు బట్టి నిర్ణయాలు జరుగుతాయి. ఫ్రెండ్స్, వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఆన్ ఐ డ్రీమ్.